హలో ఫ్రెండ్స్, హ్యాపీ ఈస్టర్. ఇది ఈస్టర్ వీకెండ్. సో మేము ఒక ప్లేస్కి వెళ్ళాము. అక్కడ చాలా పెద్ద స్టేడియం. ఆ స్టేడియంలో అక్కడ లోకల్ కమ్యూనిటీ వాళ్ళు ఒక ఈస్టర్ ఎగ్ హంట్, ఫ్రీ ఈస్టర్ ఎగ్ హంట్, ఒక ఫ్యామిలీ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. అసలు ఈస్టర్ ఎగ్ హంట్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈస్టర్ ఎగ్ హంట్లో ఏం చేస్తారంటే, ఇలాంటి ఒక ప్లేస్ చూస్ చేసుకొని పిల్లలకి అరౌండ్ ఫ్రమ్ 2 to ఒక 12 ఇయర్స్ ఏజ్ కిడ్స్కి ఈ యాక్టివిటీ పెడతారు. ఈ యాక్టివిటీలో ఏం చేస్తారంటే, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి డిఫరెంట్ టైమ్ స్లాటింగ్స్ ఇస్తారు. ఆ టైం స్లాట్లో మనం వెళ్ళి అక్కడ నిల్చోవాలి. మా వాడు రెడీగా ఉన్నారు, చూసాడా, వాడి టైం స్లాట్ దగ్గరకు వచ్చేసింది. సో అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, ఆ పిల్లలు వెళ్ళి వాళ్ళు అక్కడ ఏర్పాటు చేశారు కదా ప్లాస్టిక్ ఎగ్స్ని, ఎవరికి ఎన్ని వీలైతే అన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళ బాస్కెట్లో వేసుకోవాలి. లైక్ ఎగ్స్ మనం హంట్ చేస్తున్నట్టు. ఈస్టర్ ఎగ్ హంట్ అంటే ఎగ్స్ని హంట్ చేయడం అనమాట. తర్వాత ఈస్టర్ ఎగ్ హంట్లో సందర్భంగా ఇలాంటి చిన్న చిన్న బౌన్సీ హౌసెస్ కూడా పెడతారు. ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఫ్రీయే, ఏది కూడా మనకు కాస్ట్ పడదు. మనం హ్యాపీగా సరదాగా రెడీ అయిపోయి వెళ్ళి పార్టిసిపేట్ చేయడమే, అంతే. మా వాడికి ఈ బౌన్సీ హౌస్ యాక్టివిటీస్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఎగ్జైట్మెంట్. ఏ ఒక్కటి వదలకుండా అన్నిటినీ కంప్లీట్గా ఎంజాయ్ చేసేసాడు. నాకు ఇక్కడ బాగా నచ్చింది అది, అంటే పిల్లలకి చాలా ఫ్రీ ఈవెంట్స్, ఫ్యామిలీ ఈవెంట్స్ పెడుతూ ఉంటారు. మనం వాటిని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే బెటర్. అయితే ప్రతిసారి ప్లాస్టిక్ ఎగ్స్లో ఏదో ఒక చాక్లెట్ పెట్టిస్తారు, కానీ ఈసారి వెరైటీగా మనం కలెక్ట్ చేసి ఎగ్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇలా గుడీస్ ఇచ్చేసారు.